సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అంటే హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్టోరీ సినిమాలో చూసి తెలుసుకున్నాను. స్టోరీ సినిమా చూసుకోండి. డైరెక్టర్ కి మెచ్చుకోవాలి. చాలా బాగుంది. ఇంకో రాజమౌళి దొరికాడు. అన్ని కానీ బాగున్నాయి. ఖచ్చితంగా చూడండి. సూపర్ అన్న. అసలు లో బడ్జెట్ లో చాలా ఇచ్చారు. బాగుంది చూడండి. లో బడ్జెట్ పార్ట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ ఉంది. అసలు ఈ సినిమా అంటే ఇలా ఉంటుందా? రాజమౌళి కాదు, నెక్స్ట్ ఇతను కూడా పెద్ద డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి తీస్తే కానీ మనకి జై శ్రీరామ్ నెక్స్ట్ ఉంది మందిరం ఉంది కదా, అలా ఓపెన్ చేయడానికి దీనికి ఒక స్టోరీ చెప్తే రివ్యూ ఉంటాయి. ప్రతి సీన్ ఒక హైలైట్ అనమాట. చాలా ఉందంటే ఒక పీక్స్ లో ఉందన్నమాట. జై శ్రీరామ్ చాలా బాగుంది సినిమా, చూడవలసిన సినిమా. హనుమాన్ సినిమా చూసాను. ఆ సినిమా అయితే అసలుకి వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నా. చూసా బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. హనుమాన్ 1 మ్యాన్ షో అనే చెప్పచ్చు. తేజ సజ్జా మీ నాయనమ్మకి చెప్పావు నువ్వు స్టార్ హీరో అయ్యావని, మగ్గాడు అయ్యావని. ఏంద్రా పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, అసలుకి ఫైట్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి సినిమా ఈ విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక దేవుడి సినిమాని తీసుకొని వచ్చి అసలుకి ఈ విధంగా వేశారు. అసలు చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామిని నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, 2 కళ్ళు సరిపోలేదు బ్రో, 4 కళ్ళు కావాలనిపించింది అనమాట. జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పొచ్చు. దాని తోడుగా రవితేజ అన్న వాయిస్ ఉందన్న, ఒక కోతితోటి వాయిస్ కామెడీ ఉంటుంది. అదైతే పీక్స్ అంటే పీక్స్ బ్రో. సినిమా ఒకటే చెప్తా ఉన్నానా, సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ విజువల్ వండర్స్ అన్న. అవతార్కి మించి ఉందన్న విజువల్ వండర్స్. నేను ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. అవతార్ కూడా దీని ముందు పనికిరాదు. ఆ గ్రాఫిక్ వర్క్ చేశారన్న, దానికి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. వరలక్ష్మి, శరత్ కుమార్ కానీ, గెటప్ సీన్ కానీ, క్యారెక్టర్ కానీ అన్ని చాలా బాగున్నాయి. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఒకటే చెప్తా ఉన్నా, పండగ ఈ రోజుతోనే స్టార్ట్ అయింది. అది హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచే మనకి సినిమా సూపర్ డూపర్ హిట్. పండుగలు అన్ని సెలబ్రేషన్ చేసుకోండి. తేజ సజ్జా నువ్వు నిలబడిపోయినావు. నీకు ఈ పునాది సినిమా. మీ నాన్నమ్మతో గర్వంగా చెప్పు, సినిమా హిట్ కొట్టాను నానమ్మా అని. చాలా అనమాట. ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్త్, అదే గుర్తు అనమాట. సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్లాడు. బీజిఎం అయితే చాలా చాలా హైలైట్ ఉందన్న. అతడికి విజువల్కి ఏలయ్యాల్సిందే, గ్రాఫిక్స్కి గడగల్లాడిపోవాల్సిందే. ఆల్ వరల్డ్కి తీసుకొని పోయాడు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి అన్న. ఇది మీరు హనుమాన్ భక్తులు ఎవరున్నా సరే, రామ్ భక్తులు ఎవరున్నా సరే ఈ సినిమాని చూడండి. సినిమా చూస్తున్నంత వాటికి జై శ్రీరామ్ జై హనుమాన్ అవే నినాదాలు మార్మోగాయి అన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. ఏందన్నా 150 నుంచి 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకున్నా. బోరింగ్ కూడా ఏం లేదు సార్, మంచిది. సినిమా చాలా బాగుంది. సినిమా పేరు తగ్గట్టే కరెక్ట్గానే బీజం కానీ విజువల్సే కానీ బాగున్నాయి. సెంటిమెంట్, డ్రామా, యాక్షన్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ బాగుంది. పేరుకు తగ్గట్టు హనుమాన్ అంటే హనుమంతునిలాగానే కరెక్ట్ తీసిండ్రు. చాలా బాగుంది, పర్లేదు. సంక్రాంతికి అయితే బ్లాక్ బాస్టర్ జై హనుమాన్ పక్క. చాలా బాగుంది. అన్ని ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. కరెక్ట్ స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా చాలా బాగా వచ్చింది. హనుమంతుని అయితే చాలా హైలైట్ అండి. ఇక చెప్పలేదు, మాటలేదు, చెప్పడానికి వస్తలేదు. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను, చెప్పడానికి వస్తుంది. హైలైట్ అంటే హైలైట్. ఇక ఈ సినిమాకు మించింది లేదు, ఏ సినిమా లేదు. ఇక బ్లాక్ బస్టర్. ఇక సంక్రాంతికి కానీ ఇంకా ముంగట. కానీ ఈ సినిమాకు స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు. ఎందుకో స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు, ఎందుకేమో తెలియదు. కానీ హనుమంతుడు మాత్రం బంపర్ కొట్టేశాడు సార్. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. నేనైతే 2 సార్లు ఎడిట్ చేశాను. నాకు ఎమోషనల్ వచ్చేసింది, అయిపోయింది. హనుమంతుడు వచ్చేసినట్టు అయిపోయింది కదా. థియేటర్లోనే హనుమంతుడు ఉన్నట్టు. జై శ్రీరామ్. ప్రశాంత్ వెల్ డిజర్వ్డ్ హిట్ కొట్టాడు. ఐ నో ప్రశాంత్. తేజ కూడా తెలుసు నాకు. సో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ జస్ట్ కపుల్ ఆఫ్ రైటింగ్స్ నేను ఉన్నాను లాంగ్ బ్యాక్. సో నేను మా ప్రోడక్ట్ గురించి చెప్పకూడదు, బట్ అది ఎవరి కంటెంట్ వాళ్ళు సార్, అది చెప్పలేం. కానీ బట్ ప్రశాంత్ ఏదైతే నమ్మాడో హీ ట్రస్టెడ్ ఇట్. ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేశాడు. థియేటర్స్ ఇష్యూ జరిగిన హీ జస్ట్ సెడ్ వన్ థింగ్, వీ హ్యావ్ అవర్ బ్యాక్ బోన్ అని చెప్పి. ఆ బ్యాక్ బోన్ హీ ప్రూవ్డ్ ఇట్. అది నేను కామెంట్ చేయలేను, బికాజ్ ఇట్స్ అవర్ ప్రోడక్ట్. మా ప్రోడక్ట్ గురించి మేము చెప్పలేము. బట్ హీ డిజర్వ్డ్ ఇట్.
వన్స్ అగైన్ కంగ్రాట్స్. నాకు చాలా బాగుంది, చాలా బాగా అదే కానీ విజయం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కు, అది సినిమా చూసినా తెలుస్తుంది మీకు. రివ్యూ చేయను, చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ కన్నా చాలా బాగుందండి, చాలా అంటే చాలా పార్ట్ 2 కూడా వస్తుంది అనుకుంటా. చాలా అనుకున్నాం కదా అన్న, నిజంగా హనుమాన్ మూవీ చాలా ఇంకా వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ నిజంగా. గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసిన తన యాక్టింగ్ కానీ యాక్టింగ్ అయితే అమ్మ మొగుడు అనిపించడం చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న, ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ చిన్న క్యారెక్టర్ చాలా మందిని పెట్టారు. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలు వరలక్ష్మి అయ్యా సూపర్ అయ్యా, అన్న చెల్లెలు సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది అసలు. ఆదిపురుషు కంటే ఆదిపురుషుకు అమ్మ మూడు లెక్క తీసిరా సినిమా చాలా బాగుంది. మనం యాక్టింగ్ వైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంత అద్భుతమైన సినిమా అయితే ఎవరు చూడరు. హనుమాన్ అంటే నిజంగా చాలా రోజుల తర్వాత హనుమాన్ దేవుని గురించి ఒక మంచి సినిమా వచ్చింది భయ్య, చాలా బాగుంది. అంటే ఎవరు ఊహించారు ఇంత బాగుంటుంది ఆ సినిమా అనేది. చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. కానీ మెయిన్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో పర్ఫార్మెన్స్ అన్న సూపర్ అసలు నిజంగా. అలాగే హీరోయిన్ ఆ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగుంది. విలన్ కానీ మనోడు ఎంత చేసినా కూడా వెన్నెల కిషోర్ అయితే అదే అన్న. ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా, నిజంగా నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అంటే నిజంగా 100% హనుమాన్ అన్న. అసలు ఏం విజువల్స్ అన్న, అసలు విఎఫ్ఎక్స్ వర్క్, అది విఎఫ్ఎక్స్ అది రియల్ అన్నది కూడా తెలియట్లేదు, అంత బాగా చేశారన్న. మొన్న ఆదిపురుషు వచ్చింది, అందులో మనం చూసాం విఎఫ్ఎక్స్ ఏదో చిన్నపిల్లల బొమ్మల్లా ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారా బాబు అనిపించింది. కానీ అసలు విజువల్స్ నిజంగా అన్న అల్టిమేట్. విఎఫ్ఎక్స్ వర్క్ అని ఎక్కడ కూడా తెలియలేదు, సూపర్. అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా హనుమాన్ అన్న. అసలు ఏం ఫైట్స్ ఏం స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ అని కానీ లేదంటే బోర్ అని కానీ ఏం లేదు. త్రూ అవుట్ ఇరగదీస్తున్నాడు సినిమా. పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్. పార్ట్ 2 లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇచ్చారు. అసలు నిజంగా 2025 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 2లో ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఇరగదీసింది సూపర్ అన్న, సూపర్ ఉంది సినిమా ఇది. సత్య యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా లేదు, ప్రభాస్ తర్వాత ప్రభాస్ లాగా అనిపించాడు అన్న. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యూట్యూబ్లో మెసేజ్ పెడతాం కాదు, వచ్చి ఇంకొక ఎవరు మాట్లాడేదానికి ఈసారి కూర్చొని మడత పెట్టేస్తాం సార్. డాన్స్ అంతా సూపర్, ఎంత మంచిగా ఉంది. జై బాబు, జై బాబు, జై బాబు. అలా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ ఆనందం వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ అంటావు, ఎవరి ఫ్యాన్ అయినా సరే బాబు చిత్త కొట్టేశాడు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. సూపర్ 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 అన్న, సూపర్. జై బాబు, జై బాబు, జై బాబు. సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. జై బాబు, జై బాక్స్ పంతులు యాక్టింగ్ చింపి పడేసినాడు, చింపేనాడు. 2 సీన్లు ఉన్నాయి బ్రదర్, కుమ్మితే వద్దు చెప్పలేను నేను. వచ్చి లోపల సంక్రాంతి బ్లాక్ బస్టర్. రావణ్ గారికి చాలా పెద్ద హిట్ కొట్టాడు. 2024 డబుల్ బ్లాక్ బస్టర్. జై జై బాబు. సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్, సూపర్ హిట్.
మంచిగా ఉంది బ్రో, డాన్స్ ఇచ్చి పడేసాడు మహేష్ బాబు. మస్తు ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది, డాన్స్ ఇచ్చి పడేసాడు. క్రేజీ ఉంది, సెకండ్ హాఫ్ అయితే క్రేజీ. ఎలా ఉందన్న మూవీ? చూడొచ్చు, సూపర్ హిట్ క్లాస్ పిక్చర్. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ చేసాడు, బాగా బాగా సీరియస్ కామెడీ అవసరమే లేదు, మ్యాక్సిమం ఒక్కటి కామెడీ చాలు. చాలా బాగుంది, డాన్స్ అయితే అమేజింగ్, సూపర్. బ్రో ఎలా ఉంది బ్రో? నో వర్డ్స్ అన్నా. బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? సూపర్ భయ్యా, బాగుంది, సూపర్ సూపర్. మడత పెడితే అప్పుడు ఉంటుంది. ఎలా ఉందన్న మూవీ? బ్రో అన్న ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న, మహేష్ బాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది, బాగుంది బాగుంది, మొత్తం బాగుంది. వేరే ఉంది సినిమా, పోటీ రాదు దేనికి. సూపర్ బాగుందన్న, ఓకే. గుంటూరు కారం సూపరు, గుంటూరు కారం సూపరు, శ్రీలీల టాపరు. చాలా బాగుంది. ఎలా ఉందన్న మూవీ? బాగుంది బ్రో, తర్వాత చూడిపోయాను. బాగుంది బాగుంది బ్రో, బ్లాక్ బస్టర్. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మొత్తం అంతా వన్ మ్యాన్ షో, మహేష్ బాబు వన్ మ్యాన్ షో. సీన్ డామినేట్ చేసింది ఏమైనా? డైలాగ్స్ బాగున్నాయి, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అండ్ అదే బాబు లేకుండా సినిమా 10 minutes ఉంది, మొత్తం బాబే ఉన్నాడు సినిమా అంతా అంతే. సార్ ఎలా ఉంది సార్ మూవీ? సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు గారు చాలా యంగ్ కనపడుతున్నారు, బాగుంది, చాలా బాగుంది. నో వర్డ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్. బాబు కోసం చూడాలంతే. ఎటు పోవాలి ఇచ్చి పడేసిండు సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో, వింటేజ్ మహేష్ బాబు ఇస్ బ్యాక్. బాగుంది, సూపర్ సూపర్ హిట్, సూపర్ హిట్. బాగుంది సినిమా, మస్తుంది, సూపర్ హిట్. నార్మల్ బాగుంది బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్, అమ్మా నాన్న అబ్బాయిది, బాగుంది. ఓకే బాగుంది, ఫస్ట్ టైం చాలా బాగా తీశాడు. చాలా బాగున్నాయి, ఫైట్స్ కానీ మూవీ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా చేశారు. స్టోరీ కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండమైన ఇట్టు కొట్టినందుకు ఈ సంక్రాంతికి అందరూ సంతోషంగా ఉన్నాం. తమిళ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు ఈ సినిమాలో. ఆల్రెడీ మనకి 2 పాటలు అన్నాడు, తర్వాత ఒకటి పాట రిలీజ్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. ఆ పాటలో కూడా బాబు స్టెప్స్ కానీ ఏదైనా మాస్ సాంగ్స్ మాస్ స్టెప్స్ సూపర్ వేసాడు అసలు డ్యాన్స్. ఓవరాల్గా సినిమాకి 10కి 9 రేటింగ్ ఇవ్వచ్చు. శ్రీలీల డామినేట్ చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది. శ్రీలీల కామెడీ అదిరిపోయింది, మెయిన్ లీడ్ ఆమె ఉంది, హీరోయిన్. యాక్టివ్ అని కూడా హైపర్ యాక్టివ్. అండ్ త్రివిక్రమ్ రైటింగ్స్ చాలా స్ట్రేంజ్గా ఉంటాయి, అంటే బాగాలేదని చెప్పట్లేదు. నేను పాత మూవీస్ కంటే ఈ మూవీస్ ఇప్పుడు చెప్పాలంటే త్రివిక్రమ్ 2.0, దట్స్ ఇట్. స్లో ఏం లేదు బ్రో, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని సింపుల్గా చెప్తున్నాం కదా. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, పంచెస్ కానీ ఎక్కడికక్కడ అసలు అబోవ్ రీచ్. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ పక్కా ఈసారి దే గాట్ ఇంప్రెస్డ్ విత్ తమ్మన్ వర్క్. ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యే ట్విట్టర్లో ట్రెండ్ చేస్తుంటారు కదా, బట్ ఈసారి అలా కాదు. ఆయన చెయ్యదగ్గ సినిమా అంటే ఆయన చేస్తాడు అన్నీ, ఇక ఫ్యాన్స్ కోసం చేశాడు ఇది. అదంతా సెకండరీ బ్రో, మూవీ అంతా ఓవరాల్ మహేష్ బాబుదే. డెఫినెట్లీ అతడు, కలేజా అవి క్లాసిక్స్ చెప్పాలంటే, లైక్ స్లో ఎలివేషన్స్, ఫుల్ ఆఫ్ స్టోరీ. బట్ ఇది టోటలీ డిఫరెంట్ కంపేర్ టు దోస్ 2 మూవీస్.
సైలెస్ ఎప్పుడో వచ్చినాం. సైకో సైలెస్, ఆయన హీరో సైకో సైలెస్ ఏం తీసిండన్న, బాబుని ఎలా చూపించాలి అలాగే చూపించాలన్న. ఎందుకంటే ఇది అసలు పండుగ రావాల్సిన సినిమానే కాదు, పండుగ అంటే ఎంజాయ్మెంట్ కావాలా, ఊపు కావాలా, ఇలా అసలు పండుగ డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు రొటీన్ స్టోరీ వేరు. సరే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంటి, మనం జర గట్టిగా చెప్తా. ఇప్పుడు సినిమా అంటే అన్న సినిమా తరంగా చూడాలి. ఒక డబ్బులు పెట్టి వస్తారు, ఒక 300-400 డబ్బులు పెట్టి వస్తారు. ఆ డబ్బులకి న్యాయం చేయాలా. నువ్వు ఏది పెడితే అది చూస్తా అంటే ఎవరు చూడరు. మొన్న గుంటూరు గారు మళ్ళీ అయింది ఇలా అయింది. డబ్బులు పెట్టడానికి వాల్యూ ఇవ్వాలా. నువ్వు ఏది సినిమా కూడా తీస్తా ఎవరు చూడడు. సినిమా దాని సెంటిమెంటల్ కావాలా భయ్యా. అరే నువ్వు అన్నా చెప్పు అన్నా ఒకటి ఏం తెలుసా అన్నా, ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు పెట్టి వస్తున్నంటే ఏదో ఒకటి మంచి కావాలి. హనుమాన్ సినిమా చూద్దాం, గుంటూరు గారం సినిమా చూస్తాం. హనుమాన్ సినిమా గుంటూరు గారం సినిమాకి ఎక్కువ రేటు. డబ్బులు ఎక్కువ పెట్టడం కాదు బ్రో, ఏది కంటెంట్ ఉంది, ఏది మంచిగా ఉంది. నువ్వు రోటరీ స్టోరీ కిక్కు సినిమా వచ్చింది. కిక్కు సినిమా నీకు తెలుసా? రోటరీ స్టోరీస్ ఎవడా చూడడు, రోటరీ స్టోరీస్ ఎవరు చూడరు. ప్రజెంట్ సెంటిమెంటల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డాటర్ కి మన ఇంటి మనమే సెంటిమెంట్ అంటే ఎట్లా అన్న. ఇప్పుడే సైంధవ్ సినిమా చూసినా, నాకైతే ఒకటి అనిపించింది అన్న, అసలు ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టుకోవాలి. మా బాబుతో సినిమా తీయాల్సిన సినిమా కాదు అంటే డిసప్పాయింట్. అంటే ఒక కంటెంట్ పరంగా వెళ్తాను, ఇష్టం వచ్చినట్టు కాల్స్తాడు, ఇష్టం వచ్చినట్టు నరికేస్తాడు. ఆ నరుకుడు ఆ కాల్చుడు అసలు చిన్న ఫైటింగ్ ని పెద్దగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అన్న. ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం ఏం బాగలేదన్న. సినిమా ఎమోషనల్ సీన్ చాలా సినిమా వచ్చినాయి, ఇలాంటి ఎమోషనల్ సీన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమా చూసి నాకు అనిపించింది అన్న, హనుమాన్ సినిమా ఎలా ఉంది దానికి తగ్గట్టు అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. ఒకటి ఏంటంటే మా వెంకటేష్ బాబుని అసలు తక్కువ చూపించింది. ఎందుకంటే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి డైరెక్టర్ వాళ్ళు. మీరు ఇలా అలా తీస్తే ఆయన ఇజ్జత్ ఇస్తే మేమైతే ఊకోం. నాకైతే నచ్చలేదు సినిమా అన్న. ఏం అన్న ఇప్పుడు స్టోరీ సినిమా వస్తాం అన్న, డబ్బులు పెట్టి సినిమా వస్తాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటా ఉంటే అంటే ఒక దెబ్బ కూడా చచ్చిపోతాడు అన్న. కాల్చుడు అవసరం అన్న, ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు. డైరెక్టర్ ఎలా చెప్తే చేసిన రైటే, కానీ కాల్చడం కూడా చిన్నదాన్ని ల్యాగ్ చేయడం ఎందుకన్నా అది అనిపించింది. సినిమా మాత్రం బాగలేదన్న. చేశారు వెంకీ మామ దాన్ని ఏమంటారు, ఇది 75th మూవీ కదా. 75th మూవీ అన్నప్పుడు లైఫ్లో మైల్ స్టోను. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు కూడా ఇచ్చారు వెంకీ మామ. 75th మూవీ అన్నప్పుడు ఈ స్టోరీ కాకుండా ఇంకో ఏదైనా మంచి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ తీసుకోండి అంటే బాగుండే అనేది నా సొంత అభిప్రాయము. దాన్ని అది ఎలాగైనా తీసుకోవచ్చు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు వెంకీ మామ. ఈ వయసులో చాలా బాగా చేశారు. సల్మాన్ ఖాన్ చూసినట్టే ఉంది నాకు ఈ సినిమా మొత్తం చూస్తుంటే. టైగర్ 3 దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా చిన్న పాప సెంటిమెంట్ ఉండిద్ది. అసలు కెమెరా యాక్షన్ అనగానే అసలు మనల్ని ఏడిపించేస్తాడు. ఆ అమ్మాయిని అద్దుకొని గుండెకి అద్దుకొని ఆ అమ్మాయి ఒక డిసీజ్తో బాధపడుతూ ఉండిద్ది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 crores అలా ఉండిద్ది. దానికోసము వెంకీ మామ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంకా సినిమా మొత్తం చాలా బాగా తీశారు. ఇంకా ఈ స్టోరీ కాకుండా ఇంకో ఏదైనా మంచి స్టోరీ తీసుకోండి అంటే బాగుండేది. చిన్నోడి కంటే పెద్దోడు బాగా హిట్ కొట్టాడు. మహేష్ బాబు గుంటూరు కారం కంటే ఈ సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగుందన్న, చాలా కొత్తదనంగా ఉంది. నిజంగా వెంకటేష్ గారి నుంచి అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని అయితే కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ భయ్య వెంకటేష్ గారు అంటే సెంటిమెంట్, ఒక కామెడీ వే ఆఫ్ టాకింగ్ తోటి సినిమా అంతా నడిపిస్తాడు. అలాగే ఫ్యామిలీ లేడీస్ కానీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా చూస్తారు సినిమాలు. కానీ ఈ సినిమా కొస్తాలకి ఏంటంటే సెకండ్ హాఫ్ కొస్తాలకి ఫుల్ వైలెన్స్ అన్న. అసలు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట కాబట్టి అసలు ఎందులో డౌటే లేదు. చిన్న పాప సెంటిమెంట్ అంటే తండ్రి కూతుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ చేస్తే మొత్తం యాక్షన్ మూవీ అంటే కానీ ఎక్కడ మాత్రం మీకు లాగ్ కానీ బోర్ కానీ అయితే ఉండదు. సూపర్ అన్న. ఒక సంక్రాంతికి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ లేదేమనుకున్నా కానీ మంచి సినిమాతో వచ్చాడు. వెంకటేష్ గారి యాక్టింగ్ అన్న నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా విలనిజం అంటే ఆ క్రూరత్వం కానీ అసలు ఆ సీరియస్నెస్ కానీ ఆ పంచ్ డైలాగ్ కానీ అసలు సూపర్ అన్న. నిజంగా మనోని కాడించి ఏంటంటే కొత్తగా ఎవ్వరు ఇంతవరకు వెంకటేష్ గారిని చూడని రీతిలో చూపించారు. చాలా డిఫరెంట్ అన్న. క్యారెక్టర్ వైజ్గా అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. అలాగే చిన్న పాప అన్న ఏమన్నా యాక్ట్ చేసిందన్న అల్టిమేట్ అన్న. నిజంగా చిన్న పాప కానీ అలాగే హీరో వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా ఆర్య చేయడం కానీ సూపర్ బాగుంది. కానీ బాలీవుడ్ హీరో అన్న మనోడు బాలీవుడ్ ఆర్టిస్ట్ ఏమన్నా చేసిందన్న విలన్గా. అసలు నవ్వుకుంటే అదేమంటారు తడి బట్టలతో గొంతుకు వస్తుంటారు చూసినా ఆ డైలాగ్ దీనికి ఉపయోగించవచ్చు. మనోడు సినిమా మొత్తం ఆ విలను నవ్వుకుంటే ఈజీగా విలనిజం అనేది ఈజీగా తీసుకెళ్ళాడు. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. వెంకటేష్ గారి నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించి అయితే ఒక సెంటిమెంట్, ఒక యాక్షన్ థ్రిల్లర్ తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయలేము. అది డిఫరెంట్గా ఉంది అంతే. కంబ్యాక్ అంటే నిజంగా అన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీతో మాత్రం నిజంగా కంబ్యాక్. నిజంగా చాలామంది రానా నాయుడు సినిమా అది వెబ్ సిరీస్ చూసి బ్యాడ్గా అనుకురు. కానీ
అది వెబ్ సిరీస్ కాబట్టి అది అట్లా వెళ్ళిపోయింది. దీనికి దానికి సంబంధం లేదు. చాలా మంది ఏంటంటే ఆ వెబ్ సిరీస్ చూసినాక వెంకటేష్ గారి మీద బ్యాడ్ వచ్చినాయి అనిపోయింది. కానీ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చినాక అసలు మామూలుగా లేదు. వెంకటేష్ గారి అసలు హైలైట్ అండి. ఈ సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు వెంకటేష్ గారికి. సైన్ చూసాను, డొల్లే ఉంది, యావరేజ్ ఉంది సినిమా ఓవరాల్గా అయితే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిగిలితే ఇలా ఏం నచ్చలేదన్న సినిమాలో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం సినిమాకి రావాల్సి వస్తుంది అంతే. ఓన్లీ వన్ టైం వాచబుల్ అంతే. అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. సిద్దికి అన్న పర్ఫార్మెన్స్ అయినా, విలన్ ఆయన పేరు సడన్గా గుర్తుకొస్తలే, విలన్ అన్న పర్ఫార్మెన్స్ అయినా వేరే. ఆర్యా లుకింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఇంకొక అమ్మాయి సపోర్ట్ ఉన్న వేరే లెవెల్. స్టోరీలో బడ్జీ లేదు, రొటీన్ స్టోరీ, యావరేజ్, ఓన్లీ వన్ టైం. 2 ఇస్తాను అన్న. భయ్యా ఇప్పుడే నాసామిరంగా చూశాను భయ్యా. ఈ సంక్రాంతికి అసలైన సినిమా నాసామిరంగా. హనుమాన్ తర్వాత ఇదే మంచి హిట్. అల్లరి నరేష్ యాక్టింగ్ అదిరిపోయింది సినిమాలో. వాచ్ ఫర్ అల్లరి నరేష్, సూపర్ డూపర్ హిట్. నాసామిరంగా బాగుందన్న, బాగుంది. నా సాంగ్స్ అంతా చెప్పుకోవడానికి ఏం లేవు కానీ సినిమా మాత్రం బాగుంది. అల్లరి నరేష్, నాగార్జున యాక్టింగ్ బాగా చేశారు. ఎర్ర తీశారు నా సామిరంగా అంతే. సాంగ్స్ ఓకే, ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. సెంటిమెంట్ అన్నదమ్ములు సంక్రాంతి హిట్. నాగార్జునకి సంక్రాంతి కలిసి వస్తుంది అంతే. ముందుగా సభకు నమస్కారం. ఇవాళ జంధ్యాల గారు పుట్టినరోజు, వాళ్ళు బతికే ఉంటారు. అందులో మన అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఇవాళ మన మనిషి అన్నాక కళాపోషణ అన్నారు కదా మన రావుగోపాలరావు గారు, ఆయన కూడా పుట్టినరోజు ఇవాళ. ఇలా మన టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు గారు కూడా ఈవారు పుట్టినట్టున్నారు. అన్నీ కలిసి వచ్చాయి. సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు. మొన్న గుంటూరు కారం, నిన్న సైకో జ్వరం, ఇవాళ మన కిష్టయ్య కంట్లో కారం కొట్టినందుకు బాక్స్ ఆఫీస్కి కనకవర్షం కుట్టేలా శ్రీకారం. అదిరిపోయింది సినిమా. రే సిసింద్రే ఏజెంట్ సినిమాతో డిసప్పాయింట్ అన్న. అందరూ ఈ సినిమా చూసారంటే ఒక్కొక్కడికి బెళ్ళేసుకుని బెత్తరపోతారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు చూస్తారు. రామాయణం అంటే భక్తులు గుర్తొస్తాం కదా, ఆంజనేయ స్వామి. అలాగే మన రాజ్ తరుణ్, మన అక్కినేని భక్తుడు అద్దరు కొట్టాడు, అదిరిపోయింది. ఇంకా మన అక్షిత రంగనాథన్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కాకపోతే ఆవిడకన్నా కొంచెం నేను ఎక్కువ మిర్నా మేనన్ గారిని కొంచెం ఎక్కువ పొగుడుతాను, లేకపోతే మన శోభన్ గారి నుంచి మాట వచ్చేస్తుంది. అదిరిపోయింది సినిమా. విజయ్ బిన్ని గారు అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ ఒకరోజు వస్తాయి. మాకు ఇప్పుడు డబ్బులు, మాకు అసలే ఫెస్టివల్ టైం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ 3 రోజులు మళ్ళీ ఒక్కొక్కడు 4-5 సార్లు చూస్తాడు. చూసుకోవాలి. ఏమన్నా పోపుల డబ్బాలు ఇంటికి వెళ్ళి మా ఇంట్లో కదా పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పోపులు అందరూ పండకపోయారు కదా, పోపుల డబ్బాలు అన్ని పోపుల డబ్బాలు డబ్బులు కాదు, డబ్బాలన్నీ పట్టుకొచ్చేస్తాం. ఎందుకంటే ఆ సినిమా చూస్తా పోపులు ఏం తింటున్నాం మాకు తెలియదు. మన సంక్రాంతి పండుగ అంటే 100% సినిమా. అందులో మన ఆస్కార్ కీరవాణి గారికి కంగ్రాచులేషన్స్. జై తెలుగు భాష, జై కీరవాణి, జై రామోజీరావు, జై సుమక్క, జై అక్కినేని. పండగ చాలా రోజుల తర్వాత మన సంక్రాంతి పండుగ ఇట్లా సినిమాల చెట్టు తర్వాత పండగ చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుంటూరు గారు. పండగ చాలామంది డబ్బులు లేక వేరే ఊరు మీ కంగారు అడగండి సొంత ఊరు వెళ్ళలేదని బాధపడద్దు. మీ ఇంట్లోనో పక్కింట్లోనో పోపుల డబ్బులు దబ్బేసి నా సామిరంగా అంటే సినిమా చూడండి, అద్దరిపోయింది. థ్యాంక్ యూ, నాకు లవ్ యూ సో మచ్. వచ్చాం, హిట్ కొట్టాం. జై అక్కినేని, నా సామిరంగా. యాక్చువల్గా మూవీ గురించి చెప్పాలంటే గుర్తుకొచ్చేస్తుంది నాకు. ఆ గీతాంజలి 2 త్వరలో వచ్చేస్తుంది. గతం గుర్తుకొచ్చేస్తుంది. 1 and only నాకు యంగ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. విజయ్ బిన్ని డెబ్యూ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ డెబ్యూ డైరెక్టర్స్ ఎలాంటి హిట్స్ ఇచ్చారో తెలుసు. దసరా, హాయ్ నాని అట్లాంటి డెబ్యూ డైరెక్టర్స్ కూడా 2023లో బాగా హిట్స్ ఇచ్చారు. విజయ్ బిన్ని మీద నమ్మకం పెట్టి నాగార్జున, అక్కినేని నాగార్జున కొత్త వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ మూవీకి 3+ అన్న నేను చూసిన వరకు అయితే. ఫస్ట్ కింగ్ నాగార్జున పెర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రజెన్స్. సెకండ్ బీజిఎం కీరవాణి. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, కామెడీ, నరేష్ యాక్టింగ్. అల్లరి నరేష్, కింగ్ నాగార్జున వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఓ రేంజ్లో వెళ్ళిపోయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ హైలైట్. సెకండ్ హాఫ్ ఏమవుతుందన్న ఇంట్రెస్ట్ తోటి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా ఇచ్చాడు. క్లైమాక్స్ కూడా అసలు మామూలుగా లేదు. మెయిన్గా సినిమాకి అసెట్ అంటే బీజిఎం అన్న.
అసలు ఎలా కొట్టాడంటే సింపుల్గా తమన్కి పునకాల వచ్చి బాలయ్య బాబుకి ఎలా కొడతాడో కీరవాణి మరి ఏ మూలలో కొట్టాడో కానీ. అండ్ ఇంకొకటి మన నాగార్జున గారు హీరోయిన్ సైకిల్ మీద ఫ్రంట్ కూర్చోబెట్టుకుంటే కీరవాణి గారు బీజిఎం కొట్టారు. ఇక్కడ కాదు, ఈవెన్ ఆర్జీ వెళ్ళి మామూలుగా అమెరికాలో వెళ్ళి ఎవరన్నా జేమ్స్ కెమెరాన్ బతిమాలలో కూడా ఎవరు అలాంటి బీజిఎం కొట్టలేరు. అది ఎలా ఉందంటే నాగంటే నువ్వు అంటేనే లవ్ అన్నట్టుగా బీజిఎం వస్తుంది. సైకిల్ మీద నాగు హీరోయిన్ ఎక్కించుకుంటే అదిరిపోయింది ఆ బీజిఎం. సో ఈ సంక్రాంతికి విన్నారు 4 సినిమాలు వచ్చినాయన్న. 4 సినిమాలు నేను చూశాను. హనుమాన్ ఒకటి, తర్వాత గుంటూరు కారము, సైంధవు, తర్వాత ఇది. కానీ నా ప్రియారిటీ హనుమాన్ ఫస్ట్ అన్న. తర్వాత యాక్షన్, కామెడీ, థ్రిల్లరు కావాలి అంటే పండగ లాంటి సినిమా, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు పండగకి వస్తున్నాం, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాం అన్నట్టు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని రకాలుగా ఉన్నాయి. హనుమాన్ చూసి ఇది చూడండి, సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. ఖచ్చితంగా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అసలు ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవన్నా. టైటిల్ కార్డు కూడా అసలు ఇంతవరకు నాకు నాగార్జున కెరియర్లో ఇట్లాంటి టైటిల్ కార్డు పడలేదు. అంత ఎలివేషన్స్ తోటి ఇచ్చాడు, బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మనకు సాంగ్స్ కూడా ఏదో పెట్టినట్టు కాకుండా సీక్వెన్సెస్లోనే వచ్చాయి. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. అసలు సినిమా మాత్రం చాలా అదిరిపోయింది. ఆయన చాలా పెద్ద ఏజ్ అయినా కూడా చాలా మంచిగా చేశారు. ఫైట్ సీన్స్ అన్నీ, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. ఇంకా సినిమా మాత్రం నా సామి రంగా కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఉంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకును. అసలు మేము మామూలుగా అసలు ఇంత వయసులోని నాగార్జున గారు ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చి కంటిన్యూస్గా మేము స్టార్టింగ్ పేర్ల దగ్గర నుంచి లాస్ట్ వరకు ఆ ఎంగేజ్మెంట్ లెవెల్ మాత్రం సూపర్. నా స్వామి రంగా మూవీ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా తీశారు. అంటే విలన్ క్యారెక్టరైజేషన్ ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ చాలా హైప్ లేసిపోతూ ఉంటుందండి. బాగుందండి. అంటే తర్వాత నరేష్ మధ్యలో చనిపోవడము, తర్వాత నరేష్ ఫైట్ సీన్స్ కానీ అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. లాస్ట్లో ఉంటుందండి, అది కొంచెం బాధ అనిపిస్తుంది. దానికి సరిగ్గా జడ్జి చేయలేకపోయాడేమో డైరెక్టర్ గారు అని అనిపించింది. లాస్ట్ సీన్ ఉంటుంది అనమాట, విలన్ చంపిన తర్వాత లాస్ట్ సీన్ నాకు ఎందుకో జస్టిస్ చేయలేకపోయాడేమో అనిపించింది క్యారెక్టరైజేషన్. ఎక్సలెంట్ సార్. కీరవాణి గారు అంతా బాగుందండి. వర్క్ ఈజ్ ఫైన్ అండి. సంక్రాంతి హిట్టే, బాగుందండి మూవీ. ఓవరాల్గా బాగుంది, కానీ జస్టిస్ లాస్ట్లో చేయలేకపోయాడు అనేది నాకు డైరెక్టర్ గారిని అనిపిస్తుందండి. అది లాస్ట్లో ఉంటుంది సార్, ఆ సీన్ చెప్పకూడదు, మూవీ చూస్తే అర్థమవుతుంది. అది కొంచెం జస్టిస్ చేయలేకపోయాడేమో అనిపించింది హీరోకి. ప్రతి ఒక్కరూ వయసు 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 అంటారు మాట్లాడితే. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా చేయాలి. ఈ సినిమాలు ఉంది కొద్దిగా, ఏది లవ్ గురించి ఉంది. లవ్ ట్రాక్ అయినా కానీ, ఒక యాక్షన్ చేయాలనే కానీ, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పిల్లనే కానీ, ఏదైనా ఒక కింగ్ నాగార్జునకే. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో 65+ ఉన్నది ఆయనకి. 65 ఇప్పుడు 65 రన్నింగ్ అవుతుంది. అటువంటి గ్లామర్గా, ఇంత గ్లామర్గా ఇంకా ఆయన మెయింటైన్ చేస్తానంటే తెలుగులో ఏకైక ఒక హీరో నాగార్జున. అటువంటి హీరో జరగడం మనకి మెచ్చుకోవాలా. ఏది చేసినా ఆయన చేసి ఒప్పుకుంటారు, కానీ మిగతా హీరోలు చేసి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈయన ఏది చేసినా రొమాన్స్ చేయని, యాక్షన్ చేయని, కుటుంబ పరంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేసినా ఒప్పుకోవాల్సిన ఏకైక హీరో ఒక నాగార్జున గారు. ఇప్పుడు అంటున్నారు పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా అని 90sలోనే. ఎప్పుడో పాన్ ఇండియా అంటే ఏంది అర్థము? అన్ని భాషలలో మెచ్చినోడిని పాన్ ఇండియా స్టార్ అంటాడు. రక్షకుడు సినిమా గుర్తుందా? అప్పట్లోనే ఏ హీరో కానీ ఇప్పుడేందో పాన్ ఇండియా ప్రభాస్ అంట వాళ్ళు అందరూ మన వాళ్ళే, అది మనకు మంచిదే. కానీ ఎప్పుడో 90sలోనే పాన్ ఇండియా స్టార్ రుచి చూసినది ఎవరు? ఏకైక హీరో, అగ్ర హీరో, ఓన్లీ కింగ్. దీంతో ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా, ఈ పండక్కి నా సామి రంగా అన్నాడు. నా సామి రంగా అని నా పండగ ముందు 3 సినిమాలు రిలీజ్ చేసి నాకు ఈ సినిమా రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే. ఏంటంటే 100% ఇచ్చినాడు కాబట్టి. సంక్రాంతి అంటేనే నాగార్జున అంటేనే సంక్రాంతి. ఏ పండగకైనా కానీ ఇప్పటికి 6 times ఏమో వచ్చాడు సంక్రాంతికి. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో కాబట్టి కింగ్ ఈజ్ బ్యాక్. ఇంకొకసారి కానీ ఎవరైనా కానీ కావాలనే నాగార్జున ఫ్యామిలీని ట్రోల్స్ చేయడము ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి.
కానీ మా అఖిల్ అన్నకి ఒక్క హిట్ పడింది అనుకో, కింగ్ ఇస్ బ్యాక్ కాదు, దారి తప్పిన వాళ్ళు బ్యాక్. మా అఖిల్ అన్నకి కానీ ఒక్క సినిమా హిట్ పడింది అనుకో, దాని కథ మామూలుగా ఉండదు. కానీ కింగ్ ఈజ్ బ్యాక్. అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా ఏది చేయాలి కానీ, భక్తి అయినా రక్తి అయినా ఇంకోటి ఏదైనా కానీ, యాక్షన్ అయినా కానీ. దీంట్లో కత్తి బట్టి అన్నాడు చూడు లాస్ట్ ఫైట్ సినిమా చూడండి ప్రతి ఒక్కరు. ఇంకొక విషయం చెప్తున్నా, అన్ని సినిమాలు బాగానే చూడాలా, కానీ ఈ సినిమా దసరాకి స్పెషల్. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, మంచిగా ఉంది, సూపర్. జై మేము ఫస్ట్ నుంచి జై అక్కినేని ఫ్యామిలీ.